ఇంకా నాన్న నాన్న అంటావేంటయ్యా? మీ నాన్నే నీ జీవితాన్ని నాశనం చేస్తాను. మా నాన్న జీవితం నాశనం చేయడం ఏంటండి? మా నాన్నే నా కోసం చాలా వదులుకున్నాడు. ఆ సినిమా వాళ్ళు కబుర్ చేశారా? నీ కళ నిజమవబోతోంది. బాబుకు రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంది. అది లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంది. పేరెంట్స్లో ఎవరో ఒకరు ఎప్పుడూ బాబుతో ఉండాలి. ఎంత పెద్ద ఆఫర్ రా! ఇప్పుడు సడన్ గా వెళ్ళనంటే ఎలాగా? ఆర్టిస్ట్ అవ్వాలని నీ కల కదా. నా కొడుకు ఆరోగ్యం కంటే నాకేది గొప్పది కాదు. మీకు నాకు నోరుంది కదా సార్, గొంతేసుకుని ఏమన్నా మాట్లాడతాం. పాపం ఆయన మాట్లాడలేరు కదా. ఏ తప్పు చేయలేదని జరిగింది ఏంటో నాకు చెప్పాలని ఎంతో ట్రై చేశారు. కానీ నేనే ఈ నోరేసుకుని అరిచి తిట్టి చీకొట్టి ఇంట్లోంచి బయట పోమన్నా. నాకు కనపడకుండా ఎక్కడికన్నా పోతావు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ప్రేమగా కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోళ్ళు ఏం చేసినా ఊరికే చిరాకులు వచ్చేస్తాయి, కోపాలు వచ్చేస్తాయి. నేను కూడా మా నాన్న కాస్త ఓపికగా ప్రేమగా అడగాల్సింది సార్. ఒక వయసు దాటిగా తల్లిదండ్రులే మన పిల్లలు అవుతారంటారు కదా సార్. ఇప్పుడు మా నాన్న నాకు బిడ్డ, ఆ బిడ్డ నన్ను ఎత్తుకున్నాడు సార్. ఎక్కడ నీ వెతకను, ఎట్ట నిన్ను వెతకను, నువ్వు లేని మసకలో ఎట్ట నేను బతకను. వెళ్ళిపోయే వెళ్ళిపోయే అల్లర